గైస్ లాస్ట్ టైం మీకు ఐడియా ఉంటే ఉంటుంది, బెల్జియం అనేసి ఒక బర్డ్ అంట, ఓల్డ్, వెరీ ఓల్డ్ పెయిర్లో బర్డ్ అనమాట. అది పెయిర్లో వెరీ వెరీ అంటే వెరీ వెరీ ఓల్డ్ పెయిర్, బై ఏజ్డ్ బర్డ్స్. సో 2 బర్డ్స్ అయితే కలిపాను, 2 పెయిర్ కూడా చాలా బాగుందని మీరు అన్నారు. పోస్ట్లో పెట్టాను ఆల్రెడీ పెయిర్ని అయితే. 6650 6602 ఓకే, 01 0203. అయితే ఆ 2 కూడా బేబీస్ అయితే లేపాయి, వెరీ ఓల్డ్, చాలా చాలా ఏజ్డ్ బర్డ్స్ అవి 2 కూడా. సో ఇప్పుడు వాటికైతే ఫస్ట్ ఇయర్ తాలూకా ఫస్ట్ బేబీ తోటలో అయితే ఒకటి పుట్టింది. మై ఫేవరెట్ పెయిర్ అని చెప్పి ఒక స్టోరీ పెట్టా, చాలామంది చూసే ఉంటారు. సో ఇక్కడ 2 ప్రెజెంట్ బేబీస్ పుట్టాయి కాబట్టి ఈ 2ంటికి రింగ్స్ అయితే వేస్తున్నాను. నెక్స్ట్ ఒక ఆల్రెడీ మీరు చూసే ఉండొచ్చు షార్ట్ వీడియోలో, చాలామంది చూసుంటారని నేను అనుకుంటున్నాను. సో రింగ్స్ అయితే తీస్తున్నా. మనకి కలర్ అయితే వైట్ వచ్చాయి, ఈ ఇయర్ అయితే క్లబ్ రింగ్స్ అయితే వైట్ కలర్ వచ్చాయి. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి ఇస్తారు, అలా 5 ఇయర్స్కి ఒకసారి సేమ్ కలర్ వస్తూ ఉంటుంది. ఇయర్ వైట్ వచ్చింది అంటే నెక్స్ట్ ఇయర్ రెడ్ వస్తుంది, పై వచ్చే నెక్స్ట్ ఇయర్ గ్రీన్, పై వచ్చే నెక్స్ట్ ఇయర్ ఎల్లో, అలా ఈ వైట్ తర్వాత ఇంకా ఏదో ఒక కలర్ ఉంటుంది. ఐ థింక్ ఇది సిరీస్ అనమాట, ప్రతి సంవత్సరం ఈ కలర్ అయితే వస్తూ ఉంటుంది. వరల్డ్ వైడ్గా ప్రపంచం మొత్తం సేమ్, నాకు తెలిసి సేమే ఉంటాయి. బట్ రింగ్స్ మీద నేమ్సే ఎవరి తాలూకు కంట్రీ, ఎవరి కంట్రీ అయితే వాళ్ళ కంట్రీ నేమ్ అయితే యాడ్ చేస్తారు. ఇప్పుడు మన రింగ్ అయితే చూసుకుందాం. ఇండియా కాబట్టి చూడండి ఐఎన్ అని పెట్టారు, ఇండియా కాబట్టి ఐఎన్ అని పెట్టి మళ్ళీ ఇండియా పెట్టారు. ఎందుకు అంటే ఐఎన్ అని పెడితే ఇంటర్నేషనల్, ఇప్పుడు మన సైడ్ ఏమనుకుంటున్నారంటే చాలామంది చూసే ఉంటారు, ఎక్కడో బయట దేశం నుంచి ఐఎన్ అంటే ఇండోనేషియా, అక్కడి నుంచి బర్డ్స్ వచ్చాయి అని చెప్పి అనుకుంటున్నారు. కాబట్టి ఐఎన్ వేసి మళ్ళీ వేరుగా ఇండియాని కూడా వేస్తారు 2025 రింగ్. తర్వాత చిన్న లోగో ఒకటి పెడతారు, చిన్న లోగో ఒకటి పెట్టి రింగ్ తాలూకు సిరీస్ ఇస్తారనమాట. ఇలా ఈ టైప్లో ఉంటాయి రింగ్స్. ఎవ్రీ ఇయర్ కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. బట్ లాస్ట్ ఇయర్ అయితే ఐఎన్ అంటే ఇండియా అని ఉండేది కాదు, జస్ట్ ఐఎన్ అని మాత్రమే ఉండేది. ఇయర్ అయితే ఇండియా అని పెట్టారు. మీరు బర్డ్స్ తాలూకా పేరెంట్స్ చూసుకున్నట్లయితే ఐ థింక్ ఇగోండి మదర్ అయితే ఇగోండి ఇక్కడ ఉంది చూడండి. కమ్ కమ్ కమ్, మీకు ఐడియా వచ్చే ఉండొచ్చు దాన్ని, ఐ థింక్ నాకు తెలిసి దాన్ని చూసినాక. ఫాదర్ వీడు, ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నా, ఫాదర్ అయితే వీడు. సో వీటి తాలూకా బేబీస్ చూద్దాం. రింగ్స్ ఎక్కిద్దాం. కరెక్ట్ ఈ ఏజ్లో రింగ్స్ అయితే నేను ఎక్కిస్తున్నా. ఐ థింక్ ఉండొచ్చు, పడిపోవచ్చు, నాకు తెలిసి. చూడండి బేబీస్ ఇంకా కొంచెం చిన్నగా ఉన్నాయి కదా, బట్ తర్వాత మళ్ళీ కొంచెం ఇబ్బంది అవుద్ది. కాబట్టి రింగ్ ఎప్పుడు కూడా ఎలా అయినా పర్లేదు, సిరీస్ అనేది కిందకు ఉండేటట్లు పెట్టుకుందాం. జస్ట్ బర్డ్ అనేది నిలబడితే దాని తాలూకు రింగ్ నెంబర్ అనేది క్లియర్గా కనబడేటట్లు, రివర్స్లో కాకుండా ఇలా పెడదాం. ఒక్కొక్కరు కొందరు పైకి పెడతారు, కొందరు కిందకు పెడతారు. ఫస్ట్ ఇవి ఆల్రెడీ ఎప్పుడు ఎగ్స్ పెట్టాయి, ఎప్పుడు గుడ్లు పెట్టేసాయి, ఎప్పుడు బేబీస్ చేస్తాయనా అంటే ఇవి ఆల్రెడీ ఫస్ట్ టైం ఆల్రెడీ ఎగ్స్ పెట్టాయనా. ఇవైతే ఫస్ట్ టైం కూడా ఆల్రెడీ ఎగ్స్ వేసాయి. ఫస్ట్ టైం ఎగ్స్ వేస్తే నేను ఏం చేశానంటే ఆ ఎగ్స్ 2ని తీసి బయట పడేసాను. ఎందుకంటే ఓల్డ్ బర్డ్ తాలూకు బ్లడ్ లైన్ మనం ఎంత డీవార్మింగ్ చేసినప్పటికీ కూడా దాని తాలూకు బ్లడ్ లైన్ అనేది ఎంతో కొంత మిగిలే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకని చెప్పి డీవార్మింగ్ చేశాను. తర్వాత ఒక ఫస్ట్ సెట్ ఈ 2ంటికి అయిన ఫస్ట్ ఎగ్స్ ఒక పెయిర్ తీసాను. తర్వాత ఇగోండి రింగ్ అయితే ఇలా ఎక్కించాను, చూస్తున్నారా. ఫస్ట్ ఎగ్స్ ఒక సెట్ తీసాను సైడ్కి. ఆ తర్వాత నెక్స్ట్ సెకండ్ టర్న్లో ఎగ్స్ వచ్చినాయి కదా, సెకండ్ టర్న్లో ఎప్పుడు కుదిరితే మీకు ప్యూర్ క్వాలిటీ, ఆ బర్డ్స్ తాలూకు ప్యూర్ క్వాలిటీ మీకు రావాలి అనుకుంటే ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా ఇలాగే కుదిరినంత వరకు ఇలాగే చేయండి. అలా అయితే కొంచెం క్వాలిటీ కనపడుద్ది మీకు, బర్డ్స్ తాలూకా క్వాలిటీ అనేది ఎక్కువ కనపడుతుంది. బర్డ్ చూడండి, కమ్ 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 కమ్. 100% 700 వరకు ఈ బేబీస్ కానీ స్టాండర్డ్ అవ్వాలి. 700 వరకు ఖచ్చితంగా వెళ్తాయి. కుదిరితే ఛాన్స్ ఉంటే 1000 కూడా నెక్స్ట్ ఇయర్ ప్లే చేసే ఛాన్స్ అయితే ఉంది. యంగిల్లో నెక్స్ట్ ఇయర్కి ఎగురుతాయి. ప్రెసెంట్ December 31 ఇవ్వండి, December 31 ట్యూస్డే ఈ టైం ఇప్పుడు వేస్తున్నా. సో రేపు వేసుకుంటే January 1 అవుతును. బట్ ఈ టైంతో కాదు మనకు ముఖ్యం. బట్ మళ్ళీ గుర్తుండకపోయి మళ్ళీ మర్చిపోతే బర్డ్స్ తాలూకు రింగ్స్ వేస్ట్ అయిపోతాయి, బర్డ్స్ తాలూకు ఇది కూడా వేస్ట్ అయిపోద్ది. సో ఇది అడ్డు పెడతాను ఎప్పుడు కూడా, వీటికి ఇలా అడ్డు పెట్టేస్తాను, ఎండ అనేది కొంచెం వెళ్ళకుండా ఉంటుంది. సో గైస్ ఫైనల్గా అప్డేట్కి వచ్చేస్తే మన
చాలా అంటే చాలా బాగా సక్సెస్ అయ్యాను. ఐ థింక్ మీకు ఐడియా ఉండొచ్చు, మీ అందరికీ గుర్తుందనే అనుకుంటున్నా. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 50 అంటే ఇప్పుడు మన డైలీ అప్డేట్స్ మీరు ఎవరైనా చూసే వాళ్ళకి మీకు ఇది క్లారిటీ అర్థం అవుద్ది. 50K ఏమో నేను సెకండ్ టైము టాస్ వేసేటప్పుడు, ఫస్ట్ టైం టాస్లో ఐ థింక్ బర్డ్స్ కొన్ని ఫెయిల్ అయినట్లున్నాయి. సెకండ్ టైం మాత్రం నేను టాస్ వేసేటప్పుడు మాత్రం 45 రిలీజ్ చేస్తే 45 అవుట్ ఆఫ్ 45 వచ్చాయి. 100% అంటే 100% అంటారు దాన్ని, 100% కంప్లీట్ చేసుకున్నాయి అనమాట. 45 పవర్లు వేస్తే 45 రిటర్న్స్ వచ్చాయి. అది చాలా గ్రేట్ అయిన విషయం. సో ఆ తర్వాత మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ 23 బర్డ్స్ వేసామా, 23 బర్డ్స్ వేస్తే 23 అవుట్ ఆఫ్ 23 పావురాలు అయితే ఈ రోజుతో కంప్లీట్ అయితే చేసుకున్నాయి. సో ఆల్రెడీ షార్ట్ వీడియోలో నేనైతే రిలీజ్ చేశా. ఈరోజు ఇది మార్నింగ్ రిలీజ్ చేశాను, ఇది ఇప్పుడు ఈవినింగ్ అప్లోడ్ చేస్తా. అంటే నేను మార్నింగే రికార్డ్ చేస్తాను, బట్ ఈవినింగ్ అప్లోడ్ చేస్తా. సో చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే 23 అవుట్ ఆఫ్ 23 అనేది నా వరకు నాకు చాలా గ్రేట్ అయిన విషయం గైస్. ఎందుకంటే ఈ టఫ్ ట్రాక్ వచ్చి చాలా టఫ్. బర్డ్ అయితే సింగిల్ బర్డ్ రాకపోయేసరికి నేనేం ఫీల్ అయ్యానంటే, అది బ్రతుకుంటే ఖచ్చితంగా మన ఇంటికే రావాలి, చచ్చిపోతే డ్యాగ్ చంపాలి, లేదు అంటే మనిషి పట్టేయాలి. ఈ నైట్ టైం అనుకోకుండా ఎవరైనా ట్రాప్ చేసి ఉండాలి. దాని అంతలో దిగడం కానీ ఏం చేయదు. దాని మీద బాగా నమ్మకం అనమాట, ఆ బర్డ్స్ మీద బాగా నమ్మకం. సో దాని అంతలో దిగడం అయితే చేయదు అనుకున్నాను. సో అలాగే జరిగింది. ఇది బేబీస్ తాలూకా మదర్. ఈ రెండింటికి వచ్చిన అవుట్పుట్, ఫస్ట్ అవుట్పుట్ అనమాట. ఆ రెండు కూడా దీనికి వచ్చిన బేబీస్ అయితే చెప్తాను అమ్మరు. దీనికి వచ్చిన బేబీస్ అయితే ఫస్ట్ సెట్ చూడండి, ఇగోండి ఇక్కడ ఇది ఉంది కదా, ఈ బర్డ్, ఈ మచ్చలది ఒకటి సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీనిలాగే అగోండి బ్యాక్ సైడ్, దాని బ్యాక్ సైడ్ అగోండి ఈడున్నాడా, ఇగోండి నిల్చొని చూస్తున్నాడు అటువైపు ఇటు. సో వీళ్ళిద్దరు యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ ఉంటారు, సేమ్ యాజ్ ఇట్ ఈస్. రింగులు ఒక్కటి చిన్న చేంజ్ వస్తుంది, రింగ్ నెంబర్ ఒకటే చేంజ్ వస్తుంది, రిమైనింగ్ కలర్ కానీ రింగులు కూడా ఒకే సైడ్ వేసాను. ఇవి కానీ యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి, దీని తాలూకు బేబీస్ అనమాట. సో చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి ఇవి కూడా. చాలా బాగుంది రిజల్ట్ అయితే, చాలా బాగుంది ఈ రెండింటిది. సో నేనైతే చాలా హ్యాపీ గైస్. సో ప్రతి ఒక్కరు లైక్ చేసుకోండి. ఇవి ఈవినింగ్, ఐ థింక్ ఈరోజు ఈవినింగ్ బర్డ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ బర్డ్ తాలూకా డీటెయిల్స్ కూడా అంటే క్లియర్గా నీట్గా అంటే జూమ్ ఇన్ చేసి నీట్గా వీడియో అయితే చూపిస్తాను ఈ బర్డ్స్ తాలూకుది. దీని తాలూకు ఫాదర్ ఏంటి, మదర్ ఏంటి, మన దగ్గర దీని తాలూకు ఫాదర్ ఏంటి, మదర్ ఏంటి అనేది కూడా చెప్తాను నేను క్లారిటీగా. ఇప్పుడు ఈరోజు 3rd డే వచ్చింది కదా, అదైతే నేను బ్రీడర్ అయితే కొన్నాను, బేబీ కూడా కాదు అది, బ్రీడర్ అయితే తీసుకున్నాను. కానీ బ్రీడర్ని లైన్లో పెట్టడం, బ్రీడర్ మళ్ళీ తిరిగి రావడం అనేది అసలు చాలా అంటే చాలా గ్రేట్ అయిన విషయం నా వరకు. చూడండి ఇప్పుడే వచ్చింది కదా, కొంచెం డల్ ఉంటుంది కొంచెం, ఎందుకంటే దానికి రికవరీ అనేది ఇంపార్టెంట్ కదా. చూడండి ఎంత హైట్ ఉందో బర్డ్, చాలా బాగుంటుంది, చాలా హైట్. దీని తాలూకు బ్రదర్స్ వచ్చి 1000 లైన్లు అవి అక్కడ. సో నేను బ్రీడర్ అయితే తీసుకొని వచ్చి లైన్లో నీట్గా పెట్టేసి అలవాటు చేసుకున్నా. దీనికి కొంచెం ఎక్కువగానే కష్టపడ్డానని చెప్పొచ్చు, ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా ఇది లైన్ హోమింగ్ ఎబిలిటీ అనేది పెరగాలని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా నేను దీన్ని పట్టుకొని వెళ్ళి బయట రిలీజ్ చేయడం అయితే చాలాసార్లు చేశాను. దానికి అనుగుణంగానే ఈ బర్డ్ కూడా మనకు రిజల్ట్ అయితే ఇస్తుంది. దీని ఐషైన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది గైస్. ఐషైన్ అటువైపు కమ్ అది తిరగట్లేదు, అటువైపు చాలా అంటే చాలా రిచ్గా ఉంటుంది ఐషైన్. చూపిస్తా, ట్రై చేస్తాను చూడండి. తిరగట్లేదు, చూడండి మరి మీకు డైరెక్ట్ చూస్తే మీకు చాలా అంటే చాలా నచ్చింది. ఇదే 3rd డే వచ్చింది, 2nd డే కూడా రాలేదు. 3rd డే అయితే ఇంటి దగ్గర పడింది మార్నింగ్. అది కూడా కింద ఉంది, నేను మామూలు కిందకి వెళ్ళి పైకి వచ్చేసరికి కింద చూస్తుంది అటు ఇటు, నన్ను చూసి ఇలా చెయ్యలే అంటే పరిగెట్టుకొని వచ్చేస్తుంది. సో ప్రతి ఒక్కరు లైక్ అయితే చేసుకోండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా మన ఛానల్ అయితే షేర్ చేయండి, మనకు సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరుగుద్ది. నెక్స్ట్ వచ్చి మీరు నాకు హెల్ప్ చేసే వాళ్ళు అవుతారు లైక్ చేసుకుంటే, నేను కూడా చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతా. లవ్ యూ ఆల్. సో ఈవినింగ్ వీడియో అయితే రికార్డ్ చేస్తా, రేపు మార్నింగ్ వీడియో అయితే వస్తుంది. సో వెయిట్ చేయండి. లవ్ యూ ఆల్, టాటా, బై బై.